ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూతురు. ఏం జరుగుతుందంట? కొంతమంది దావీదును చూచి దావీదును పడద్రోయాలని చూస్తున్నారంట. దావీదు మంచిగా ఉంటే వాళ్ళకి నచ్చడం లేదండి. దీన్నే మనం ఏమంటాం? వాళ్ళకు ఎంత అసూయండి నా పైన, ఎంత అక్కసండి నా పైన, మా కుటుంబం పైన ఎందుకండి ఇంత అంటాం చూసారా? అలాంటి పరిస్థితుల్లో దావీదు ఉన్నాడు. ఎన్నాళ్ళు ఒక్కని భయపడదురు. దావీదు ఒక్కడున్నాడు అంటే తిరుగుతున్నాడు, ఆ బాధలు తట్టుకోలేక తిరుగుతుంటే ఆ ఒక్కని పైన అందరూ పడ్డారండి. దేవుని బిడ్డలారా, కష్టాలు కలిగిన వారి మీద పడడం కొంతమందికి ఫ్యాషన్ అండి. బాధలు కలిగిన వారిపైన ఇంకా మీద పడతారు, ఇంకా మీద పడి ఇంకొక మాట అంటారు, ఇంకొకటి ఏదో కార్యం చేస్తారు. ఎందుకు తెలుసా? సాతాను వారిని ప్రేరేపిస్తుంటాడు. దావీదు జీవితంలో ఒక్క దావీదు పైన ఎన్నాళ్ళు అంటే ఎంత కాలం నుంచో ఒక్క వ్యక్తి పైన అందరూ దాడి చేస్తున్నారు. మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయుదురు పడగొట్టాలని చూస్తున్నట్ట. అంటే దేవుడు దావీదు కొరకు సిద్ధపరిచింది ఏంటి తెలుసా? సింహాసనం. కానీ దావీదు అక్కడికి పోకుండా ఇక్కడే పడగొట్టాలని చూస్తున్నారు. అంటే ఎవరు? దావీదుకు వ్యతిరేకంగా కొంతమంది శత్రువులు ఉన్నారు. ఈరోజు నీకు వ్యతిరేకంగా, నీ కుటుంబానికి వ్యతిరేకంగా నమ్మకమైన శత్రువులు కొంతమంది ఉంటారండి. కొంతమంది నీకు చాలా నమ్మకంగా ఉంటారు, నీ దగ్గర నుంచి మేలు పొందుతారు, కానీ నీకు శత్రువులుగా పనిచేస్తూ ఉంటారు. దావీదు పరిస్థితి అదే. వాళ్ళ ఊర్లో ఉండే వాళ్ళే, వాళ్ళ నాన్నకు లేకపోతే వాళ్ళకు బంధువులే. అంటే ఎందుకు ఆ మాట అంటున్నానంటే 2025 సంవత్సరాల కిందట కాదు, దాదాపు ఒక 4000 సంవత్సరాల క్రిందట ఎంత చిన్న ఊర్లు ఉంటాయో, చిన్న జనాభా ఉంటుంది. ఇప్పుడంటే మనకు ఒక పేరు వచ్చింది, బీరకాయ చుట్టరికం అంటాం. అంటే ఏ ఊరికి పోయినా మన బంధువులు ఉంటారు, ఏ పల్లెకి పోయినా మన బంధువులు ఉంటారు. కానీ ఆ దినాల్లో కొంతమంది 4000 సంవత్సరాల కిందట జనాభా తక్కువ ఉండే చిన్న ఊర్లో దావీదుకు శత్రువులు వచ్చేసారు. దావీదు బాగుపడడం వాళ్ళకి ఇష్టంలే. దావీదు పైన సమూయేలు తైలపు కొమ్ము వేసినప్పటి నుంచి ప్రతి ఒక్కరిలో అసూయ పుట్టింది. అరే వీడు గొర్రెలు కాచుకునేవాడు, వీడిని దేవుడు రాజు చేస్తాడంట. మా బిడ్డలు బాగున్నారు కదా, వాళ్ళని చేయొచ్చు కదా రాజు, దేవుడు ఎందుకు వీళ్ళని చేస్తున్నాడు? కొంతమందికి మన జీవితాల్లో దేవుడు ఆశీర్వాదాలు ఇస్తే అస్సలు గిట్టదు. మనల్ని దీవించరా, మనల్ని ఆశీర్వదించరా, మనల్ని పైకి తీసుకెళ్ళడం కొంతమందికి అస్సలు గిట్టదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మా జీవితంలో లేకున్నా పర్లేదు, వాళ్ళ జీవితం మాత్రం బాగుండకూడదు. మా జీవితం ఎట్లయినా పర్లేదు, వాళ్ళ జీవితం మాత్రం బాగుండకూడదు అని కొంతమంది కంకణం కట్టుకున్నట్టుగా పని చేస్తారండి. దావీదు జీవితం అదే. ఇంకా అనుభవం ఏంటి తెలుసా? 4వ వచనం చూడండి. అతని ఔన్నత్యం నుండి అతను పడద్రోయుటకే వారు ఆలోచించుదురు, అబద్ధమాడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో. అంటే ఎదురు కనపడ్డామనుకో ఏం చేస్తారంట? ప్రైజ్ లార్డ్ అక్క, బాగున్నారా? ఒకవేళ ఇంకా విశ్వాస వీరుడు భక్తిపరుడు అయితే ఏమంటారు తెలుసా? మీకోసం ప్రార్థన చేస్తున్నాం అని మీరు అట్లా పోతున్నా, అటు తిరుగుతున్నా కానీ వీళ్ళని ఎందుకు దేవుడు దీవిస్తాడు అని అంటారు చూసారా? ఆ అనుభవం గుండా దావీదు వెళ్ళాడు. కృంగిపోయాడు దావీదు. అరే ఎదుటికి వచ్చి నోటితో శుభవచనాలు పలుకుతారు, ఎదుటిగా వచ్చి మంచిగా మాట్లాడతారు, వెనక నన్ను అంతరంగంలో దూషిస్తూ ఉన్నారు. మొదటేమో శుభవచనాలు, రెండవదిగా వీళ్ళ కుటుంబం పాడైపోనుగా, వీడు పైకి రాకుండా తొందరగా చచ్చిపోవునుగాక అని అనుకుంటున్నారేమో. దావీదు ఆ పరిస్థితి గుండా వెళుతూ దావీదు అంటున్నాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము, దేవుని యందు నీకు నిరీక్షణ కలుగుచున్నది. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూతురు. ఏం జరుగుతుందంట? కొంతమంది దావీదును చూచి దావీదును పడద్రోయాలని చూస్తున్నారంట. దావీదు మంచిగా ఉంటే వాళ్ళకి నచ్చడం లేదండి. దీన్నే మనం ఏమంటాం? వాళ్ళకు ఎంత అసూయండి నా పైన, ఎంత అక్కసండి నా పైన, మా కుటుంబం పైన ఎందుకండి ఇంత అంటాం చూసారా? అలాంటి పరిస్థితుల్లో దావీదు ఉన్నాడు. ఎన్నాళ్ళు ఒక్కరిని భయపడదురు. దావీదు ఒక్కడున్నాడు అంటే తిరుగుతున్నాడు, ఆ బాధలు తట్టుకోలేక తిరుగుతుంటే ఆ ఒక్కని పైన అందరూ పడ్డారండి. దేవుని బిడ్డలారా, కష్టాలు కలిగిన వారి మీద పడడం కొంతమందికి ఫ్యాషన్ అండి. బాధలు కలిగిన వారిపైన ఇంకా మీద పడతారు, ఇంకా మీద పడి ఇంకొక మాట అంటారు, ఇంకొకటి ఏదో కార్యం చేస్తారు. ఎందుకు తెలుసా? సాతాను వారిని ప్రేరేపిస్తుంటాడు. దావీదు జీవితంలో ఒక్క దావీదు పైన ఎన్నాళ్ళు అంటే ఎంత కాలం నుంచో ఒక్క వ్యక్తి పైన అందరూ దాడి చేస్తున్నారు.
అందరు దాడి చేస్తున్నారు. మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయుదురు పడగొట్టాలని చూస్తున్నట. అంటే దేవుడు దావీదు కొరకు సిద్ధపరిచింది ఏంటి తెలుసా? సింహాసనం. కానీ దావీదు అక్కడికి పోకుండా ఎక్కడో ఇక్కడే పడగొట్టాలని చూస్తున్నారు. అంటే ఎవరు? దావీదుకు వ్యతిరేకంగా కొంతమంది శత్రువులు ఉన్నారు. ఈరోజు నీకు వ్యతిరేకంగా, నీ కుటుంబానికి వ్యతిరేకంగా నమ్మకమైన శత్రువులు కొంతమంది ఉంటారండి. కొంతమంది నీకు చాలా నమ్మకంగా ఉంటారు, నీ దగ్గర నుంచి మేలు పొందుతారు, కానీ నీకు శత్రువులుగా పనిచేస్తూ ఉంటారు. దావీదు పరిస్థితి అదే. వాళ్ళ ఊర్లో ఉండే వాళ్ళే, వాళ్ళ నాన్నకు లేకపోతే వాళ్ళకు బంధువులే. అంటే ఎందుకు ఆ మాట అంటున్నానంటే 2025 సంవత్సరాల కిందట కాదు, దాదాపు ఒక 4000 సంవత్సరాల క్రిందట ఎంత చిన్న ఊర్లు ఉంటాయో, చిన్న జనాభా ఉంటుంది. ఇప్పుడంటే మనకు ఒక పేరు వచ్చింది, బీరకాయ చుట్టరికం అంటాం. అంటే ఏ ఊరికి పోయినా మన బంధువులు ఉంటారు, ఏ పల్లెకి పోయినా మన బంధువులు ఉంటారు. కానీ ఆ దినాల్లో కొంతమంది 4000 సంవత్సరాల కిందట జనాభా తక్కువ ఉండే చిన్న ఊరిలో దావీదుకు శత్రువులు వచ్చేసారు. దావీదు బాగుపడడం వాళ్ళకి ఇష్టంలే. దావీదు పైన సమూయేలు తైలపు కొమ్ము వేసినప్పటి నుంచి ప్రతి ఒక్కరిలో అసూయ పుట్టింది. అరే వీడు గొర్రెలు కాచుకునేవాడు, వీడిని దేవుడు రాజు చేస్తాడంట. మా బిడ్డలు బాగున్నారు కదా, వాళ్ళని చేయొచ్చు కదా రాజు, దేవుడు ఎందుకు వీళ్ళని చేస్తున్నాడు? కొంతమందికి మన జీవితాల్లో దేవుడు ఆశీర్వాదాలు ఇస్తే అస్సలు గిట్టదండి, అస్సలు గిట్టదు. మనల్ని దీవించరా, మనల్ని ఆశీర్వదించరా, మనల్ని పైకి తీసుకెళ్ళడం కొంతమందికి అస్సలు గిట్టదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మా జీవితంలో లేకున్నా పర్లేదు, వాళ్ళ జీవితం మాత్రం బాగుండకూడదు. మా జీవితం ఎట్లయినా పర్లేదు, వాళ్ళ జీవితం మాత్రం బాగుండకూడదు అని కొంతమంది కంకణం కట్టుకున్నట్టుగా పని చేస్తారండి. దావీదు జీవితం అదే. 4 పిల్లలు ఉంటే నేరుగా పోయి తాగుతాడు. కుటుంబంలో పెద్ద కుమారుడుగా తన జీవితంలో పేదరికాన్ని దగ్గర నుంచి చాలా చాలా రుచి చూశాడండి. కానీ దేవుని దగ్గర ఎంత నిరీక్షణతో జీవించేవాడు తెలుసా? ఒకరోజు వాళ్ళ ఇంటికి నేను వెళితే, తమ్ముడు నా బెల్ట్ చూసావా అన్నాడు. ఏమన్నా బెల్ట్ ఏంటి? మామూలుగా ఎవరు అడగరు, ఎవరన్నా అడుగుతారా? నా బెల్ట్ చూడు, బంగారు చూడు, చైన్ చూడు అంటారు, కడియం చూడు, అవునా? ఇట్లా చెయ్యి అనుకొని కడియం చూడు అంటారు. బెల్ట్ చూడు అంటే నాకు అర్థం కాలేదు, ఎందుకు బెల్ట్ చూడమన్నాడు అనుకుని నేను ఏమన్నా ఎందుకు బెల్ట్ చూడాలంటే బయటికి తీసి ఇది నేను తయారు చేసిన బెల్ట్ అన్నాడు. అవునా, మీరు తయారు చేశారా? ఎట్లా తయారు చేశారు? ఏం లేదు తమ్ముడు, నిన్న మా నాన్న వచ్చి తాగి ఇంట్లో రచ్చ చేస్తే ఇదిగో ఈ రూమ్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే ఒక శబ్దం అయింది. ఆ శబ్దం ఏంటని చూస్తే ఒక పాము వచ్చింది. అక్కడికి ఒక పాము వచ్చింది. ఆ పామును చూసినప్పుడు నాకు అనిపించింది, దేవా పామును పంపించావు, నీకు స్తోత్రం అన్నాను. అరే పామును పంపిస్తే స్తోత్రమా? రన్ ఫర్ జీసస్ ఉండాలి కదా. పాము కనపడితే పరిగెత్తాలి. ఏం చేశాడు తెలుసా? పామును చంపి ఆ పాము చర్మాన్ని తీసి ఆ పాము చర్మంతో బెల్ట్ చేసుకున్నాను తమ్ముడు అని చెప్తే చాలా బాధేసిందండి నాకు. అరే బెల్ట్ కట్టుకోవాలని ప్రతి యవనస్తునికి, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్కి ఉంటుందండి. కానీ బెల్ట్ కట్టుకోలేక పామును చంపి పాముతో బెల్ట్ తయారు చేసుకున్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? తమ్ముడు ఈ నోట్స్ చూడు అన్నాడు. ఏముంది తెలుసా నోట్స్లో? దేవుడు తను విదేశాలకు తీసుకుపోతాడని, దేవుడు తను తర్జుమాలో వాడుకుంటాడని, దేవుడు తనను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడని, తన పిల్లలను దేవుడు దీవిస్తా, అంతా ఉంది అక్కడ. దేవుడు ఇది చేయబోతున్నాడు తమ్ముడు. ఈరోజు నేను పాము చర్మంతో బెల్ట్ కట్టుకున్నాను, కానీ ఒకానొక రోజు దేవుడు నన్ను దీవించబోతున్నాడు. ఇది నా పరిస్థితి ఏంటి తెలుసా? ఆ రాసుకున్న దానికంటే 10 రెట్లు కాదు 100 రెట్లు అధికంగా ఆయన దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అవసరమైనటువంటిది ఏంటి తెలుసా? కృంగుదల కాదు. నీ జీవితంలో దేవునిపైన నిరీక్షణ ఉంచు, దేవునిపైన నిరీక్షణ ఉంచు. లాస్ట్ వీక్ నాకు ఒక ఈమెయిల్ పంపించాడు, తమ్ముడు ఐఎమ్ గోయింగ్ ఫర్ అ ఫారిన్ ట్రిప్, నేను విదేశాల్లో సేవకు వెళ్తున్నా, 1 నెల రోజులు నేను ఉండను. ఎంత వాస్తవం అండి. పాము చర్మంతో బెల్ట్ చేసుకున్న వ్యక్తి ఇది 1 నెల రోజులు దేవుని సేవ జరిగించడానికి వెళ్ళాడు. ఇప్పుడు హీస్ దేర్ ఇన్ అదర్ కంట్రీ. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నిరీక్షణ కలిగిన వారుగా ఉందాం. నా దేవుడు నన్ను దీవిస్తాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నీ వాగ్దానాలు రాసి పెట్టుకో, దేవా ఇవి నెరవేరుతాయి. వాళ్ళు చెప్పిన మాటలు నెరవేరవు ప్రభా, వాళ్ళు చెప్పిన మాట నెరవేరదు ప్రభా. 3వ వ్యక్తిని చూపించి నేను ముగిస్తాను. రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.
తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. దేవుని బిడ్డలారా, ఎవరి గురించి రాయబడింది? అబ్రహామును గురించి రాయబడింది. ఎవరి అబ్రహాము? దేవుడు అన్నాడు, అబ్రహామా బయటికి రా, అబ్రహామా నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు నీ నామాన్ని గొప్ప చేస్తాను, నువ్వు గొప్పగా ఉంటావు, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అని చెప్పి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తే అబ్రహాము నమ్మాడండి. నమ్మితే బైబిల్లో రాయబడింది 25 సంవత్సరాలు, వాగ్దానం వచ్చిన 25 సంవత్సరాలు కానీ దేవుడు దీవించలేదండి. వాగ్దానము 75వ సంవత్సరంలో ఇస్తే 100వ సంవత్సరంలో వాగ్దానం నెరవేరింది. ఈ మధ్య కాలాన్ని చూస్తే 25 సంవత్సరాల అబ్రహాము జీవితం ఏంటి తెలుసా? అబ్రహాము జీవితము, దేవుడు వాగ్దానం ఇచ్చి 1 నెల రోజులు ఆలస్యం అయితే మనకు బీపీలు పెరిగిపోతాయి. ఏం ప్రభా ఇంకా నెరవేర్చలేదు, నువ్వు డిసెంబర్ 31 చెప్పా, ఫిబ్రవరి వచ్చింది ప్రభా. అబ్రహాము జీవితంలో 2 నెలలు కాదు, 25 సంవత్సరాలు, 25 లాంగ్ ఇయర్స్. ఏం చేసావు అబ్రహామా? బైబిల్లో రాయబడింది, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి ఉండేదే ముసలి ప్రాయం, 75 సంవత్సరాలు. ఈ 75 సంవత్సరాల్లో వాగ్దానం ఇస్తాడంటే సంతోషపడ్డాడు. ఒకవేళ థ్యాంక్స్ యూ మీటింగ్ పెట్టి దేవుడు నాకు సంతానం ఇస్తాడని అందరికీ చెప్పింటాడు. కానీ సంవత్సరం అయిపోయింది, 2, 3, 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నా లాంటి వాడు ఎవడో ఒకటి వచ్చాడు, అబ్రామా దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, 15 సంవత్సరాలు, 85 అయిపోయింది, ఇంకేం సంతానం కలుగుతుంది? బైబిల్లో రాయబడింది, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, వయస్సు పెరుగుతుండగా. అందుకే కింది వచనాలు చూడండి, 19వ వచనం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయుండి. 100 ఏండ్ల వయస్సు అంటే 75 నుంచి ప్రయాణం ప్రారంభమైంది. దేవుడు ఇస్తాడు 76, 77, 87, 90, 92, 95 ఇంకా అనుకుంటాడు, తూచ్ ఇంకా వచ్చేది లేదు, పెట్టేది లేదు. ఇంకా నా జీవితంలో ఎక్కడొస్తుంది? 100 ఏండ్ల అబ్రహాముకు 90 ఏండ్ల శారాకు ఎక్కడ సంతానం వస్తుంది? కానీ బైబిల్లో రాయబడింది, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. ఎందుకు ఆధారం లేదు? 100 సంవత్సరాలు వచ్చేసింది. 100 సంవత్సరాలు వచ్చిన అబ్రహాముకు సంతాన దీవెన ఎలా కలుగుతుంది? 90 సంవత్సరాల వయసు ఉండేటువంటి వాళ్లకు, 90 సంవత్సరాల వయసున్న శారాయికి ఏ రకంగా సంతానం కలుగుతుంది? జరిగే పని కాదు అని అందరూ అనుకుంటుండగా అప్పుడు అబ్రహాం అంటే ఏం చేశాడు తెలుసా? నిరీక్షణకు ఆధారం లేదు. అసలు నిరీక్షణకు ఏం ఆధారం లేదు. ఈరోజు ఇక్కడ నేను నిలబడుకున్నానంటే ఆధారం ఏంటి తెలుసా? ఇదిగో ఈ భూమి బాగుంది కాబట్టి. ఒకవేళ మీరు నీళ్ళతో నింపారనుకో స్టేజ్ని, నేను నిలబడతానా? నేను కాదు, మీరు కూడా నిలబడి, ఎవడు నిలబడ్డు. ఎందుకు? ఆధారం లేదు, నాకు బేస్ లేదు నిలబడ్డానికి. అబ్రహాముకు వాగ్దానం నెరవేరుతునేదానికి ఒక బేస్ లేదు, కింద నిలబడ్డానికి ఆధారం లేదు. అయినా ఆధారం లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాను. నీ జీవితాల్లో కొన్ని సందర్భాల్లో నమ్మడానికి కానీ నిరీక్షించడానికి ఆస్కారమే ఉండదండి. అసలు ఎట్లా జరుగుతుంది ఇది? సైంటిఫిక్గా ఎట్లా జరుగుతుంది? బైబిల్లోనే వ్రాయబడింది, అబ్రహాము బహుకాలం గడిచిన వ్యక్తి, శారా స్త్రీ గర్భం నిలిచిపోయింది. బైబిల్లో వ్రాయబడింది, ఆమె శరీరం మృతమైపోయింది. అంటే సంతాన దీవెన కలగడానికి వాళ్ళ శరీరము ఫిట్ కాదు, చచ్చిపోయింది శరీరం. చనిపోయిన శరీరానికి పిల్లలు కలుగుతారా? అది ఆధారం లేదు. నిరీక్షించడానికి, నమ్మడానికి దేవుడు చేస్తాడు, ఇప్పుడైనా దేవుడు చేస్తాడు. నమ్మడానికి ఆధారము లేనప్పుడు, బైబిల్లో వ్రాయబడి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను. నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో నిరీక్షించడానికి కూడా వీలు లేని పరిస్థితిలో నమ్మగలిగితే, నిరీక్షించగలిగితే ఇప్పుడు కూడా చేస్తాడు దేవుడు, ఇప్పుడు కూడా చేస్తాడు దేవుడు అని నమ్మగలిగితే, అబ్రహాముకు జీవితంలో తన నిరీక్షణను గౌరవించి అబ్రహాముకు సంతాన దీవెనిచ్చిన దేవుడు నిశ్చయముగా నిన్ను నీ కుటుంబాన్ని దర్శించునుగాక. ఆమేన్. మన పరిచర్యను దర్శించునుగాక. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించునుగాక. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు 100 సంవత్సరాల వయసులో బైబిల్లో వ్రాయబడింది, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నిరీక్షణ కలిగి నమ్మెను, నిరీక్షణ కలిగి నమ్మెను. ఇంకా ఏంటంట? అప్పటికి తన శరీరము, 19వ వచనం, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను. ఆలోచన చేస్తే ఏమొచ్చింది తెలుసా? శరీరం చూస్తే వణుకుతూ ఉంటున్నాడు. శారాయి చూస్తే ఇంకా ఆమె చాలా ముసలి ప్రాయం అయిపోయింది. ఇప్పుడు చూచాడు, నా శరీరం బాగా, ఆమె కొంచెం ఆరోగ్యంగా ఉందంటే ఆమె శరీరం అట్లేగానే ఉంది. కాబట్టి ఏమవుతుందిలే అనుకోలేదు.
ఆ శరీరాన్ని చూసినప్పుడు అనుకున్నాడు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అది నిరీక్షణ, అది నిరీక్షణ. ఆమె దగ్గర ఉండదు అయినా నిరీక్షించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో నిరీక్షించడానికి ఆధారం లేదు, ఇది జరగదు అనుకుంటే అప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నావంటే అప్పుడు దేవుడు చేస్తాడు కార్యం, అప్పుడు దేవుడు చేయగలడు కార్యం, అప్పుడు దేవుని యొక్క శక్తి పని చేయగలదండి. అందుకే బైబిల్లో వ్రాయబడింది, బైబిల్లో వ్రాయబడినటువంటి ప్రతి వాక్యానికి ముందు ఆదికాండం 1 చూడండి. ఆదికాండం 1లో దేవుడు కార్యం చేస్తే నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆదికాండం 1లో ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు సృష్టిని చేశాడండి. ఏమీ లేదు, సృష్టిని చేశాడు. అసలు మనిషే లేడు కానీ మనిషిని చేశాడు. మనిషిని చేయడానికి ఏమైనా కొంచెం మానవ శరీరం యొక్క ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఈ దినాన మన శరీరాన్ని ఉంది కాబట్టి దాంట్లోంచి క్రాస్ బ్రీడ్ చేస్తారండి. దాంట్లోంచి ఒక వ్యక్తిని తయారు చేయగలరు ఈరోజు. ఎందుకు? ఒక శరీరం ఉంది కాబట్టి. అసలు ఏమీ లేదు. ఆదికాండం 1. బైబిల్లో ఉన్న దేవుడు ఏమీ లేనప్పుడే ప్రారంభిస్తాడు. నీ జీవితంలో ఏమీ లేదనుకోకు. ఏమీ లేదా? దట్ ఈస్ అ రైట్ టైం. దట్ ఈస్ అ రైట్ టైం టు రిసీవ్ యువర్ బ్లెస్సింగ్స్. నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందడానికి అది సరి అయిన సమయం. 2016లో మనం ఒక రిట్రీట్ ఏర్పాటు చేసాం. 2015లో పరిచయం ప్రారంభించాం. 2016లో హరిత టూరిజం ఆ యొక్క కాన్ఫరెన్స్ హాల్లో మనం రిట్రీట్ ఏర్పాటు చేసాం. కుటుంబ ఆశీర్వాద కూడిక రిట్రీట్ చేసాం. ఆ రిట్రీట్కి వచ్చిన వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నారు, మీకు జ్ఞాపకం ఉంటుంది. ఒక అమ్మాయి అదే పనిగా నెల్లూరు నుంచి కడపకు వచ్చిందండి. నెల్లూరు నుంచి కడపకు వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసా? వాళ్ళ కుటుంబంలో దేవుడు జరిగించిన కార్యం. ఏంటి ఆ కార్యం అంటే, దేవుని బిడ్డలారా, ఆమెకు తండ్రి లేడు. ఒక తల్లి మాత్రమే ఉంది. తండ్రి చిన్నప్పుడు వదిలేసి వేరే ఆమెతో వెళ్ళిపోయాడు. ఇక ఆమెను చూసుకున్నటువంటిది వాళ్ళ తాత అనుకుంటా. ఆమె చూసుకునేది, ఆమె కాలేజీ తీసుకుపోవడం, కాలేజీ తీసుకురావడం, లేదా చదివించడం, ఆమె బాగోగులు అన్నీ చూసుకునేది ఆయనే. ఆరాధన ఛానల్లో వాక్యం అందిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆరాధన ఛానల్లో సాయంత్రం 4:30 నుంచి 5 గంటల వరకు వస్తుంది. అది చూచి దేవునిలో చాలా బలపడి నాతో అప్పుడప్పుడు మాట్లాడేది. ఎప్పుడు మాట్లాడలేదు, అప్పుడప్పుడు ఏదన్నా ఉంటే మాట్లాడేది. ఒకరోజు నేను వైవి స్ట్రీట్లో ఏదో కొనుక్కోవడానికి వెళ్ళానండి. వెళితే అప్పుడు నా సెల్ రింగ్ అయింది. నేను సాయంత్రం 6 గంటల సమయంలో, ఇంకా వైవి స్ట్రీట్ ఎట్లుంటుంది, గందరగోళంగా ఉంటుంది. సో ఫోన్ రింగ్ అవుతుంటే ఫస్ట్ చూశాను ఈమె నంబర్. ఏంటి ఇప్పుడు చేసింది అనుకున్నాను. కాల్ కట్ చేశాను. మళ్ళీ చేసింది. ఏదో అర్జెన్సీ ఉందేమో అనుకుని ప్రక్కకు వచ్చి మాట్లాడాను. గట్టిగా ఏడుస్తుంది ఆ అమ్మాయి. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అన్నాను. చెప్పలేదు, ఏడుస్తూనే ఉంది. అన్నా అని ఏడుస్తుంది. ఏమైంది చెప్పమ్మా. అన్నా, నాకు ఆధారం మా తాతనే. మా అమ్మ బలహీనురాలు. మా అమ్మ తప్ప స్త్రీలలో ఎవరు లేరు, పురుషుల్లో మా తాత. ఇప్పుడు మా తాత ఇదిగో చాలా సీరియస్ కండిషన్లో హాస్పిటల్ తీసుకొని వచ్చాం, పడుకోబెట్టాం. డాక్టర్ వచ్చి చూశాడన్నా, అయిపోయింది అని చెప్పేశాడు. ఇదిగో అన్నా, ఇదిగో ఇప్పుడు ఆ మంచంపై నుంచి స్ట్రెచ్చర్లో పెట్టి గుడ్డ కప్పుతున్నారన్నా, ప్రార్థన చేయండి. ఎక్కడ ప్రార్థన చేయాలి? వైవి స్ట్రీట్లో. దేనికోసం ప్రార్థన చేయాలి? మా నాన్న అయిపోయాడు, మా తాత అయిపోయాడంటన్నా, మా తాత అయిపోయాడంట. ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన అండి, కానీ ఒకటి నా దేవుడు ఏదో చేస్తాడు, ఇప్పుడైనా చేయగలడు దేవుడు అనుకొని పట్టుదలతో ప్రార్థన చేశాను. ఎంతసేపు చేశాను తెలుసా? అర్ధ నిమిషం కూడా చేయలేదు. నేను ఆమెను అనకముందే కట్ చేసింది. అంటే అర్థం ఏంటి? ఆయన దించేశారు, తీసుకుపోతున్నారండి. ఇంకా నాకు ఆమెను అనకముందే కట్ చేస్తేనే ఇంకా నాకు డౌట్ వచ్చింది. కానీ దేవా, నువ్వు ఏదో కార్యం చేస్తావు ప్రభా, నేను నమ్ముతున్నాను ప్రభా అనుకున్నాను. షాపింగ్ అయిపోయింది, వచ్చేసాను, ఇంటికి వచ్చేసాను. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, వారం అయిపోయింది. ఆ తర్వాత 2 వారాలకు ఫోన్ చేసిందండి. అన్న ప్రైజ్ ద లార్డ్ అని గట్టిగా. అప్పుడు ఏడ్చిన అమ్మాయి ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్ అంటుంది. ఏమ్మా ఏంటి ప్రైజ్ ద లార్డ్ అంటున్నావే, ఏమైంది? అన్న ఒక గొప్ప కార్యం చేశాడన్న దేవుడు. ఏం గొప్ప కార్యం చేశాడు? ఆ రోజు మీరు ప్రార్థన చేస్తుండగానే ఆమె అనకముందే కట్ చేశాను తెలుసా? ఎందుకు చేశాను తెలుసా? మీరు చెప్తేనే కదా తెలిసేది నాకు, చెప్పండి అన్నాను. అప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా? అన్నా, మీరు ప్రార్థన చేసి ఆమేన్ అని అంటుండగా నేను కళ్ళు తెరిచి మా తాతను చూశాను. మా తాత శరీరం కదిలింది. హల్లెలూయా,
హల్లెలూయా. అందుకే నేను వెంటనే ఫోన్ కట్ చేసి పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్, మా తాత యొక్క శరీరం కదులుతుంది, రండి రండి రండి. ఆయన వచ్చి, ఏంటమ్మా, ఐ డిక్లేర్డ్, నేను చెప్పేసాను అయిపోయిందని, మళ్ళీ ఏంటి ఇప్పుడు చెప్తున్నావు? లేదండి డాక్టర్. వెంటనే పక్కన ఉండేటువంటి కంపౌండర్, లేదు సార్, ఆయన శరీరం కదులుతుంది. హౌ క్యాన్ ఇట్ బి, ఇది ఏ రకంగా జరగగలదు అని చూస్తే ఈయన కూర్చోన్నాడు. ఏం జరిగింది అని అంటాడు, ఏమో నాకు తెలీదు. ఎందుకో నేను కళ్ళు తెరిచాను, ఎందుకు నన్ను పడుకోబెట్టారనుకున్నాను, కూర్చున్నాను. ఇంకా నాకు ఎక్కడికో కోపం వచ్చింది. ఇంత గొప్ప అద్భుతం చేస్తే 2 వారాల తర్వాత ఫోన్ చేసింది ఈమె. కొంతమంది భక్తాగ్రేసర్లు అట్లుంటారు, అద్భుతం పొందుతారు, సాక్ష్యాలు చెప్పరు, ఏం చెప్పరు. అంటే నాకు కోపం ఎందుకు వచ్చిందంటే, నాకు చేయలేదని కాదు, ఇంత గొప్ప కార్యం చేస్తే దేవుని ఎందుకు మహింపరచలేదు ఈమె, దేవుని మహింపరచాలి కదా అని దేవుని మహింపరచలేదనే కోపం వస్తే అప్పుడు అమ్మాయి అందుకునింది, అన్నా నాకు తెలుసు మీరు నా పైన కోపపడి ఉంటారు, ఎందుకు ఇప్పుడు చేశాను తెలుసా, మా ఇంటి దగ్గర నుంచి రైతు బజారుకు దాదాపు 1 కిలోమీటర్ దూరం. మా తాత ఇంటి నుంచి నడుచుకుంటూ రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొని అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ వచ్చాడన్నా. ఇంత గొప్ప కార్యం జరిగిన తర్వాత చెప్పడానికే నేను ఫోన్ చేశాను. హల్లెలూయా. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాను. నిరీక్షణకి ఆధారం లేదని బైబిల్ చెప్తుంది, కానీ నమ్మాలి. అదే నీ జీవితంలో నిజమైన నిరీక్షణ. దేవుని బిడ్డలారా, అందుకే ఆ అమ్మాయి నెల్లూరు నుంచి ఆ రోజు వచ్చి సాక్ష్యం చెప్పింది. ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను అంటే, నా ఇంటిలో ఒక మగ దిక్కు ఉందంటే కారణం దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో ఉంటే నువ్వు చేయాల్సింది ఒకటే, నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తున్నావు ఇది కాదు, ఎంత నిరీక్షణతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దట్ ఈస్ వెరీ మచ్ కౌంటెడ్. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిరీక్షణ కలిగి నమ్ము. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్ముదాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవుని వైపు చూద్దాం. ప్రభువా, నువ్వు సెలవిచ్చిన మాట, మన మూల భాగం ఏంటి? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం, బంధకములలో పడిండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, 2 మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుడు అంటున్నాడు, నేడు నేను మీకు. ఇది ఎవరు తెలియజేస్తున్నారు? నేను కాదు, దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు నిరీక్షణ కలిగిన వ్యక్తివైతే నీ కోటను మరలా ప్రవేశిస్తావు, నిన్ను నీ కుటుంబాన్ని 2 నా దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా. దేవుని ఎదుట మనం ప్రార్థన చేద్దాం. దేవా, నా జీవితంలో నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం చేయండి. నిరీక్షణ కలిగి జీవించడానికి నాకు కృపనివ్వండి. దేవా, నా జీవితంలో కృంగిపోక, కోరవ కుమారులు అంటున్నాను, నా ప్రాణమా కృంగి ఉన్నావు, ఎందుకు తొందరపడుచున్నావు? అతని జీవితంలో, ఆ కుమారుల జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ వారు నిరీక్షణ కలిగి జీవించారు. అంత మాత్రమే కాదు, రెండవదిగా మనం చూసాం, దావీదు తన జీవితంలో తన ఔన్నత్యం నుండి పడద్రోసేటువంటి వారు తయారైనప్పుడు నిరీక్షణ కలిగి జీవించాడు. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు. ఈరోజు దేవుని వైపు చూద్దాం, ఆయన మన జీవితాల్లో కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ప్రభువా, ఎన్ని మార్లు నా తలంపులను బట్టి కృంగిపోయాను, మనుషుల మాటలను బట్టి కృంగిపోయాను, మనుషుల కార్యములను బట్టి కృంగిపోయాను, మనుషుల యొక్క అబద్ధాలను బట్టి కృంగిపోయాను, మనుషులను మోసం చేయడాన్ని బట్టి కృంగిపోయాను. నా శరీరమే నాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నేను కృంగిపోయాను ప్రభువా. నా ఇంటిలో వారే నాకు వ్యతిరేకమైనప్పుడు కృంగిపోయాను నాయనా. నిరీక్షణ లేని వ్యక్తిగా మారిపోయాను. యేసయ్యా, నన్ను మీ శిలువ రక్తముతో కడగండి. యేసయ్యా, నన్ను మీ శిలువ రక్తముతో కడగండి. యేసయ్యా, నన్ను మీ శిలువ రక్తంతో కడగండి అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఇది నీ సమయం. ఇంతవరకు దేవుడు నీతో మాట్లాడాడు, ఇప్పుడు ఇది నీ సమయం. నీవు దేవునితో మాట్లాడు. ఏ తప్పు చేసావో, ఎందును బట్టి కృంగిపోయావో, నిరాశతో నిస్పృహతో నా జీవితం ఇంతేలే అని స్టాంప్ వేసుకున్నావేమో, ఇక నేను బాగుపడనేమో అనుకొని నీవు నీ గురించి నీవే సర్టిఫికెట్ ఇచ్చుకున్నావేమో, అవన్నీ క్షమాపణ కోరు. వాటన్నిటి విషయంలో దేవుని క్షమించమని కోరు. దేవుడు అంటున్నాడు, నిరీక్షణ గలవారులారా, మరలా మీ కోటలోనికి ప్రవేశించుడే. 2 దీవెనలు ఉన్నాయి. నిరీక్షణ కలిగిన వారికే 2 దీవెనలు. నిరీక్షణ కలిగిన వారికే కోట అనుభవం. నిరీక్షణ కలిగిన వారే ప్రవేశిస్తారు. నిరీక్షణ కలిగిన వారే హెచ్చించబడతారు, దీవించబడతారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా ఈ నిరీక్షణతో
దేవుడు నిన్ను నింపునట్లుగా ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుడు విస్తారమైన నిరీక్షణ మనకు దయచేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధానంలో మనం అందరం కలిసి దేవుని అడుగుదాం. ప్రభువా, నా జీవితంలో మీ కార్యాన్ని జరిగించు, నా జీవితంలో మీ కార్యాన్ని జరిగించు, నా జీవితంలో మీ కార్యాన్ని. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ఇంతవరకు విన్నావు, దేవుడు నీతో మాట్లాడుతుంటే విన్నావు. ఇప్పుడు దేవుడు వినాలని కోరుతున్నాడు. నీ ప్రార్థన ఏంటో, నీ యొక్క తీర్మానం ఏంటో దేవుడు వినాలని కోరుతుండగా ప్రార్థించడం ప్రారంభించు. దేవుని యొక్క కోరిక నీవు కోటలో ప్రవేశించాలి. దేవుని యొక్క కోరిక రెండింతల దీవెన. కానీ నీలో నిరీక్షణ లేకపోతే అవి జరగవు. దేవుడు ఈరోజు అందుకే నీతో మాట్లాడాడు. ఇక జరగాలి నీ జీవితంలో, నీ కుటుంబంలో జరగాలి, నీ యొక్క శరీరంలో జరగాలి, నీ ఉద్యోగ వ్యాపారాల్లో తిరిగి రెండింతల దీవెనలు రావాలి. నిరీక్షణ కలిగిన వారికే, those who are having hope, they are going to be blessed richly. వాళ్ళు మాత్రమే అత్యధికంగా దీవించబడతారు. దేవుని ఎదుట నిరీక్షణ విషయంలో క్షమాపణ కొరకు కృంగిపోయి దేవుని తిట్టి సనిగి గొనిగి అలిగి ఉన్నట్లయితే దేవుని దగ్గర క్షమాపణ అడుగు. రెండవదిగా, దేవా, ఈ నిరీక్షణతో నన్ను నింపు ప్రభా, నన్ను నింపు ప్రభా. నా జీవితంలో మీ కార్యాన్ని జరిగించు ప్రభా. గొప్ప దేవా, నీకు వందనాలు. మహిమ కలిగినటువంటి దేవా, నీకు స్తోత్రాలు. ఈరోజు నీ వాక్య ధర మా ఒక్కొక్కరితో మాట్లాడావు ప్రభా. ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈరోజు మాతో స్పష్టంగా మీరు మాట్లాడారు ప్రభా. నిరీక్షణ లేనందుకే మా జీవితాలలో ఎన్నో అపజయాలు, ఆటుపోట్లు, కృంగుదల, నిరాశ, నిస్పృహ, ఒంటరితనం ఇవన్నీ వచ్చేసాయి నాయన. ఎన్ని మార్లు తన నిరీక్షణ కలిగి ఉండాల్సిన పరిస్థితుల్లో గొనిగామో, సనిగామో, అలిగామో, దేవుని పైన మేము కోపగించామో, దేవుని శక్తిని, దేవుని యొక్క వాగ్దానం అనుమానించామో నాయన. మీ సిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. యేసయ్యా, కోరో కుమారులాగా, దావీదులాగా, అబ్రహాములాగా నిరీక్షణ కలిగిన వారముగా మేము మార్చబడుదుముగాక. పరిశుద్ధాత్మ దేవుడిచ్చే నిరీక్షణ అనేటువంటి ఆ యొక్క అద్భుతమైన ఆశీర్వాదం మాకు కలుగునుగాక. విస్తారమైన నిరీక్షణ ఇచ్చే దేవుడవు నాయన. ఇప్పుడు మా హృదయాల్లో విస్తారమైన నిరీక్షణ కలుగునుగాక. కోరో కుమారులను దీవించిన దేవా, మమ్మల్ని దీవించండి నాయన. నౌ వి ఎక్సర్సైజ్ అవర్ హోప్ లార్డ్. మీ సన్నిధానంలో మా నిరీక్షణను మేము ఉపయోగిస్తున్నాం ప్రభా. ఇప్పుడు పరిస్థితి ఏ రకంగా, భవిష్యత్తు మాదే, ఆరోగ్యం మాదే, ఆశీర్వాదాలు మావే, దీవెనలు మావే, హెచ్చింపు మాదే, పరిచర్య మాదే, ఆశ్చర్యకరమైన సహాయం మాకే. దేవానికే వందనాలు. With the hope we are speaking all these things, Lord. దేవ, రెండింతల దీవెనలు మాకు కలుగునుగాక. మా ఆశీర్వాద స్థలాల్లోకి తిరిగి మేము వెళ్ళుదుముగాక. మా కోటలో మేము ప్రవేశించుదుముగాక. దేవా, మీరే మమ్మల్ని దర్శించి మీ సన్నిధిని మాకు అనుగ్రహించి మహిమను పొందుమని, ఈ వాక్యం మా హృదయ పలకల పైన లిఖించి మహిమను పొందుమని, ఎప్పుడు కృంగిపోయిన నిరీక్షణ గల వారులారా అని పలికే నీ మాట మా చెవులకు వినబడునుగాక. మేము నిరీక్షణతో జీవిస్తూ ఆశీర్వదించబడే కృప మాకు కలుగునుగాక. దేవా, దర్శించి దీవించి మహిమను పొందుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.